హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తుండు? అమ్మమ్మ ఆడిపోయింది. గుట్ట పనికా? ఎంత వస్తాయి తాత అమ్మమ్మకు పైసలు? 9,000. ముసలమ్మకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి చెప్పు ఇప్పుడు? ఎన్ని ఏళ్ళు ఉంటాయి అంటే నాకంటే పెద్దది అంటాడు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 70 ఏళ్ళ? నీకన్నా పెద్దదాన్ని ఎట్లా చేసుకున్నావు చెప్పు నువ్వు? అంటే పిల్లలు దొరకలేదా మీ కాలంలో? దొరకలేదా? అంతేనా తాత? నీకంటే పెద్దది అంటున్నావు, నువ్వేం ఇంటికాడ కూర్చొని తింటున్నావు. ముసలమ్మ ఉరికి పని చేస్తుంది, నెలకు 9,000 చంపాస్తుంది, 3 పూటల భోజనం ఎలా తీసుకుంటుంది, వంటరి తిండి తిని మంచిగా ఉంది కదా నువ్వు. అవును, మటన్ కూర అంతే ఎవరు ఎక్కువ తింటారు చెప్పు మీ ఇంట్లో? అదే మొత్తం లాగిస్తుంది. గుట్ట గుట్ట కాకర్రావులు ఇది. చూడండి ఫ్రెండ్స్, మా తాత మాత్రం ఎట్లా చెప్తుండో చూడండి ఫ్రెండ్స్. ఆమె అయితే చికెన్ మటన్ బిర్రో తింటుంది. పండ్లు చాలా గట్టిగా ఉంటాయి. ఈ ముసలోనికి పండ్లు లేవు కదా తాత? నీకు పండ్లు లేవు, మరి తినేటోళ్ళన్నా తిన్నీయవా? నిజంగా ఒక మాట చెప్తా చెప్పు. మీ మగవాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఉరికి పని చేసి ఆడోళ్ళని బెదిరిస్తారు. వయసు తగ్గిన తర్వాత ఆడోళ్ళు ఎక్కువ పని చేస్తారు. నిజమా అబద్ధమా తాత? బలం అంతా పోయింది కాబట్టి మీకు బలం లేదు ఉంటుంది కాబట్టి మీరు చెద్దే. నీ బలం పోయిందా? పిల్లలకి అన్నది నువ్వా ఆడోళ్ళ? ఎందుకంటే ఒకదానితో పోయినా బాగుంది. పిల్లలు కానీ వాళ్ళకి పాలు ఇచ్చి వాళ్ళని పెద్ద చేసి బలం అంతా పోయింది మాకు ఆడోళ్ళకి. మీ మగవాళ్ళకి బలం పోతుంది. పోయిందా? 1000 బావులు చేసాను. 1000 బావులు కష్టం చేసి ఎల్లెలకలు వేసిర్రు. మేము చేయట్లే. మీతో పాటు పుట్టిన కానించి సచ్చేదాకా మీకు వండి పెట్టాలి. కష్టం మాది, సుఖం మీది తాత. నిజం ఒప్పుకో, ఒప్పుకో. చీదాల జాతర నేను మా ఆయన పోయినాం. మా తాత ఎట్లా ఫీల్ అయ్యిండో అడుగుదాం. తాత ఫీల్ అయినావా నిన్ను తీసుకుపోలేదని? ఫీల్ కాదా మరి? నన్ను తీసుకుపోకుండా నాకు చెప్పకుండా పోయింది మేడం. అవునా? సరే, ఫీల్ అయినందుకు నేను నాటుకోడి నిన్న జాతరలో కోసుకొచ్చిన చికెన్ కూర అయినా. చికెన్ కూర వేస్తే నీ ఫీలింగ్ పోద్దని నా బాధ. తింటావా మరి చికెన్ కూర? చూడండి ఫ్రెండ్స్, మా తాత ఇందాక ఫీల్ అయ్యిండు, చాలా ఫీల్ అయ్యిండు. ఏమని అంటే, జాతరకి మీరిద్దరే పోతారా, వీడియో చేయడానికి నేను కావాలా, జాతరలో తిరిగి వస్తానికి నీ మొగుడు కావాలన్నా అని అన్నవా అనలేదా? అన్నవా? చూడండి ఫ్రెండ్స్, మా తాత అయితే అట్లా అంటుండు. తాత నువ్వు ఫీల్ అవ్వకే జరా, రోడ్డు గుంటలు గుంటలు ఉంది, బండి మీద పోతుంటే నీ నడుములు నస్తాయని ఎత్తేస్తుంది కదా. మరి నువ్వు ముసలోని ఇరిగినాయి అనుకో, నిన్ను జాదాలంటే నా వల్ల కాదు. నా పిల్లగాలు జాతానికి నాకు చేత కావట్లే. నిన్నే ఆడ జాదని చెప్పు. వస్తావా మరి? జాతర కాదు, ఇంటికి పోదాం. వస్తావా అంటున్నా. చికెన్ కూర అన్నం తిందువు. మా నవ్వు తాత, మా తాత నవ్వు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. భలే నవ్వుతాడు. ఎంజాయ్ చేస్తుండ అనమాట, బాగా ఎంజాయ్ చేస్తుండు.